తెలంగాణ రక్షణ సేన పార్టీ చీఫ్ శ్రీమతి కల్వకుంట్ల కవిత ప్రకటించిన పార్టీ నూతన నియామకాలను స్వాగతిస్తూ హన్మకొండలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ గ్రేటర్ వరంగల్ అధ్యక్షుడిగా నడిపెల్లి వెంకటేశ్వరరావు, వరంగల్ పార్లమెంట్ ఇన్ఛార్జిగా వీర భిక్షపతి, వరంగల్ ఈస్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వెలిగేటి రవి నియామకం పార్టీకి మరింత బలం చేకూరుస్తుందని అన్నారు. నూతన బాధ్యతలు చేపట్టిన నాయకులు పార్టీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేసి ప్రజల్లో పార్టీని బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీశైలం, లలిత, బోడ అనిల్ కుమార్, దేవి తదితర టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. పత్రికా విలేకరులకు, మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ రక్షణ సేన గ్రేటర్ వరంగల్ అధ్యక్షుడిగా కల్వకుంట్ల కవిత గారు నన్ను ప్రకటించే సందర్భంలో వారికి కృతజ్ఞతాపూర్వకంగా ధన్యవాదాలు తెలియడానికి ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు జరిగింది. ప్రెస్ మీట్ నందు మహబూబాద్ కాన్స్టిట్యున్సీ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ బోడ అనిల్ నాయక్ గారు, వరంగల్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ వీర భిక్షపతి గారు, మరియు మన సీనియర్ లీడర్ శ్రీశైలం గారు, అలాగే మన సంతోష్ గారు, ఇతర సీనియర్ నాయకులు లలిత కుమారి గారు, రామారావు మేడం గారు ఈ ప్రెస్ మీట్ పాల్గొనడం జరుగుతుంది. ముఖ్యంగా కల్వకుంట్ల కవిత గారు టీఆర్ఎస్ పార్టీ ప్రారంభించిన 2 నెలల్లోనే మరి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలను, పార్లమెంట్ ఇన్ఛార్జీలను, అలాగే జిల్లాల వద్ద ఇన్ఛార్జీలను ప్రకటిస్తూ మరి ముందుకు వెళ్తున్నందుకు, అట్లాగే మా వరంగల్ జిల్లాకి ముఖ్యంగా మొదటి లిస్టులో స్టేషన్ గన్పూర్కి నియోజకవర్గ ఇన్ఛార్జిగా శ్రీ చిలక ప్రవీణ్ గారిని అనౌన్స్ చేయడం జరిగింది. నిన్నటి రోజు మరి వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్కి మరి అధ్యక్షుడిగా నన్ను ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందు చెప్పినట్టు మరి మహబూబాద్కి కూడా అనిల్ నాయక్ గారిని, ఇటు వరంగల్కి వీర భిక్షపతి గారిని అనౌన్స్ చేసినందుకు అక్కగారు మా మీద ఉంచిన నమ్మకంతో మాకు ఈ పదవులు ఇచ్చినందుకు మేము వారికి ఎలవెల్ల కృతజ్ఞతగా ఉండి మరి పార్టీ యొక్క పునర్నిర్మాణంలో కానీ, గ్రామ స్థాయికి తీసుకెళ్ళడంలో కానీ, డివిజన్ స్థాయిలో తీసుకెళ్ళడంలో కానీ, పార్టీని సంఘటితం చేయడానికి, ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి అక్కగారు ప్రకటించినటువంటి పాంచజన్యాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి మరి ఒక గట్టి పునాదులు వేయడానికి నేను, నాతో పాటు కార్యవర్గ సభ్యులందరూ కూడా మరి హానిసలు కృషి చేస్తామని, వారి నమ్మకాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా కోరుతున్నాం. నడిపెల్లి వెంకటేశ్వరరావు గారిని ప్రకటించడం చాలా సంతోషదాయకం. మరి వారితో పాటు వరంగల్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా మరి నన్ను ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి నన్ను, అదేవిధంగా బోడ అనిల్ నాయక్ మరి ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని మహబూబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంగా మనం ప్రకటించడం చాలా సంతోషం. పాత్రికేయుల సమావేశాలు చేసినటువంటి సోదరులు, మన తెలంగాణ రక్షణ సమితి రాష్ట్ర నాయకులు డాక్టర్ శ్రీశైలం గారు, అదేవిధంగా సంతోష్ గారు, రామాదేవి గారు, లలితమ్మ గారు, వేదిక మీద ఉన్నటువంటి భారత్ సుదేశ్ అందరి మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముందుగా మరి పార్టీ పూర్తి తీసుకొని 2 నెలల క్రమంలోనే అనతి కాలంలోనే మరి అత్యంత శరవేగంగా అన్ని కమిటీలతో ముందుకు పోతున్నటువంటి రాజకీయ పార్టీ ఏదైనా ఉన్నాయంటే అది తెలంగాణ రక్షణ సమితి. ఎందుకంటే ఈ తెలంగాణ రక్షణ సమితి అనేది ఏదో కులానికో, మతానికో, లేకపోతే వర్గానికో సంబంధించినవి కాకుండా పూర్తి సెక్యులరిస్ట్ పార్టీగా మన నూతన రాజకీయ పార్టీగా 2 జాతీయ పార్టీలు, ఒక ప్రాంతీయ పార్టీ బలంగా ఉన్న వాటికి ధీటుగా మరి అనతికాలం ఒక 2 months టైంలోనే శరవేగంగా తీసుకెళ్తున్నటువంటి వ్యవస్థ. అలాంటి వాళ్ళు కూడా మరి ఈ యొక్క దాంట్లో ఎందుకు జైలు కావడం జరిగిందని కొంతమంది మిత్రులు ప్రశ్నిస్తే మీరు చెప్పే సమాధానం ఏంటంటే, మీరు ఏ రాజకీయ పార్టీలను చూసుకోండి, ఈ రాజకీయ పార్టీల హామీలు చూడండి. ఒక పార్టీ ముందు మిత్రులు అన్న వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టు ఒక 5 పథకాలే ప్రస్తుతం ప్రకటించడం జరిగింది. ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రజల యొక్క పరిష్కారమే
మా ప్రధాన ఏజెండాగా మార్చుకొని తెలంగాణ రక్షణ సేనాని ప్రధానంగా ఈ జిల్లాలో ప్రథమంగా ఉంచి ప్రధానమైన సమస్యల పరిష్కారం కోసం మేమందరం పాటుపడతామని విన్నవించుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి యువకులు, రైతులు, మహిళలు, కుల సంఘాలు, బుద్ధిజీవులు, విద్యావంతులు, మేధావులు మీరందరూ ఈ తెలంగాణ రక్షణ సేన పార్టీని ఆలోచించి రాబోయే రోజులలో మీ యొక్క మద్దతుతో బలమైన రాజకీయ పార్టీగా తీర్చిదిద్ది రాబోయే రోజులలో తెలంగాణలో ఉండే ప్రధానమైన రాజకీయ పార్టీగా తీర్చిదిద్ది వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లలో అత్యధిక అసెంబ్లీ స్థానాలు గెలిపించి కవితమ్మని ముఖ్యమంత్రి చేయవలసిందిగా తెలంగాణలో ఉండే అన్ని కుల సంఘాలకు సంబంధించిన మహిళలకి, విద్యావంతులకి, బుద్ధిజీవులకు అందరికీ విన్నవించుకుంటున్నాను.